రావాలా. మనం 10 రూపాయలు ఎత్తుకొని లేస్ ప్యాకెట్ కురుకురే ప్యాకెట్ పోతానే అయ్యో మనం ఇక్కడ ప్రతిజ్ఞ చేసినాము, పెద్ద సార్ వాళ్ళ దగ్గర అంతా ప్రతిజ్ఞ చేసినాము, మనం మాట తప్పకూడదు. ఇంతకుముందే చెప్పాను కదా, ఎప్పుడూ సత్యమునే పలకవలెను. అవునా? కాబట్టి మనం ఆ సత్యాన్ని ఆలోచించి రేపు మీ మేడంకి సమాధానాలు చెప్పాలి. పేపర్ పైన రాసుకుని కాదు చెప్తారు. మీరు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు? ఎంతమంది డాక్టర్లు అవుతారు? ఇంజనీర్లు ఎంతమంది అవుతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మరి డాక్టర్లు ఎంతమంది అవుతారు? సార్ చెప్పారు ఊరికే అయిపోతారా? డాక్టర్ మన రవీంద్ర సార్ డాక్టర్ అయ్యారు. మాలాంటి పేదవర్గం నుంచి పోయింది సార్ అవునా కదా? అవుతావా? వెరీ గుడ్. మరి ఊరికే అయిపోవాలి. పట్టుగా ఆత్మవిశ్వాసము, దాని మీద ధ్యాస ఉంది. బాగా చదవండి. మీరు పెద్ద అయిన తర్వాత మీకు ట్యూషన్ సెంటర్ పెట్టి విశ్వమానవ సంక్షేమ సంఘం నుంచి సార్ వచ్చే డబ్బులు చూసారా, మీకోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే సార్ ఒకసారి క్లాస్ కొట్టింది. ఇంకా మీతో చాలా మాట్లాడి పంచుకోవాలని ఉంది. ఈ ఒక్కరోజే కాదు, మేము అప్పుడప్పుడు మన చంద్రశేఖర్ సార్తో వస్తాం. ఈ విషయాలు మళ్ళీ వస్తాం. నాకు కూడా సమాధానం చెప్పాలి. మీరు మీ ప్రశ్నలు నేను చేసేసా, తర్వాత మీరు నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? మీకు చాలా ప్రశ్నలు మీ మెదడులో వేశాడు. మీరు రాత్రి అంతా ఆలోచించాలా. రేపు సాయంకాలం వచ్చేటప్పటికి ఒక చిన్న పేపర్ పైన రాసుకొని వచ్చి మీ పేరు, మీరు ఏం ఆలోచించారో మీ మేడం దగ్గర ఏంటి, మీ మేడం వచ్చి నాగరాజు సార్ చెప్తుంది. అది కరెక్టో కాదో కూడా మళ్ళా టీచర్కి చెప్తారు. టీచర్ వచ్చి మీకు చెప్తుంది. సరేనా? ఓకే. చివరగా మనం ఇంకా ముగించుకున్నాం. ముగించే ముందు కూల్ డ్రింక్స్ తాగుదామా వద్దా? ఎంతమంది తాగుతారు చెప్పండి? అలవాటు ఉండేవాళ్ళు చెప్పండి. కూల్ డ్రింక్స్ ఎంతమంది తాగుతారు? 1, 2, 3. మిగతా వాళ్ళకి వద్దా? కూడా తాగుతారా? ఓకే. కురుకురేలు ఎంతమంది తింటారు? తినవా? ఏం తింటువే? పురుగులు ఉంటాయి. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇంకేం తింటారు? ఓకే, వెరీ గుడ్. సరే, ఇంట్లో మీ అమ్మ ఇంట్లో మీ అమ్మ ఒక పక్క వంట చేస్తుంటుంది. మీ నాయన క్యారియర్ కట్టాలా, నిన్ను స్కూల్కి రెడీ చేయాలా, స్నానం చేయించాలా, తలదువ్వాలా, ఒక పక్క వంట వండాలా, ఇంకో పక్క బట్టలు ఉతకాలా, ఒక పక్క ఇల్లు ఊడ్చాలా, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. చేస్తున్నారా? మీ అమ్మ చేస్తుందా? మీరేం చేస్తున్నారు? మీ అమ్మకు సహాయంగా మీరేం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. చదువు 24 గంటలు చదివేనా? మీ అమ్మకు కూడా ఇంట్లో సహాయం చేస్తేనే మీరు పూర్తిగా మీ చదువుకున్నట్టు. లేదనంటే మనం పొరవగానే చదువుకున్నట్టు. అలాగే మీ నాన్న ఉదయం వెళ్ళి కూలి పనిలో ఏదో ఒక ఉద్యోగం కోసం పోయేసి వస్తాడు. వస్తానే మంచినీళ్ళు నాయన అంటారు. మీ అమ్మకి చెప్తారు. మీరు తెచ్చిస్తారా? మీ అమ్మ తెచ్చిస్తుందా? వెరీ గుడ్. మీరు తెచ్చిస్తే మీ నాయన చాలా సంతోషపడతాడు. మీ అమ్మ తెచ్చిచ్చేదానికన్నా మీరు తెచ్చిచ్చినారనుకో చాలా బాగా సంతోషపడతాడు. నా బిడ్డ నాకు మంచినీళ్ళు ఇచ్చిందని చెప్పి 10 మందికి చెప్పుకుంటారు. కాబట్టి అటువంటి అలవాట్లన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం ఈ వయసు నుంచే నేర్చుకోవాలి. మనం ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. సరేనా? పిల్లలు, ఇప్పుడు చివరిగా మనం ఒక పని చేద్దాం. అందరము కూల్ డ్రింక్స్ తాగుతున్నాము, అందరం కురుకురేలు తింటున్నాము, అందరము పానీపూరీలు తింటున్నాము. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిదా?
మంచిదా? మరి అందరూ నోసా అంటున్నారు, మరి తింటున్నారు మరి ఎట్లా? అది అనారోగ్యం కదా. కురుకురేలు లేదో కూల్ డ్రింక్స్ ఇటువంటివన్నీ అనారోగ్యం కదా. కూల్ డ్రింక్స్లో విష పదార్థాలు, మనం పైర్లకు కొట్టేటటువంటి పురుగు మందుల కూడా దానిలో కలిసి ఉంటాయి, తెలుసా? తెలిసి కూడా మనం తాగుతున్నాం. తాగుతానే సేపు వస్తుందా? ఏంటదే? అదే ఆ యొక్క గ్యాసే విషం రూపంలో అవన్నీ ఇదయ్యి బయట వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి సావిత్రిబాయి పూలే ట్యూషన్ సెంటర్ నుంచి మనం రేపటి నుంచి ఇవేమీ తాకూడదు, ఇటువంటి పదార్థాలు తినకూడదు. మన ఇంట్లో వేరుశనగ గింజలు ఉంటాయా? వేరుశనగ గింజలు మీరు ఏంచి అవసరమైతే ఉప్పు కారం వేసుకొని రోజు అది తిన్నారనుకో, లేదు స్కూల్కి వచ్చేటప్పుడు అది వేసి ఒక బాక్స్లో తీసుకొని ఉంచుకున్నారనుకో, అది పౌష్టికరమైన ఆహారం. అంత అన్ని శనగగింజలు, అంత బెల్లము తీసుకొని తిన్నారనుకో, మీకు శక్తికి శక్తి వస్తుంది, మీకు డబ్బుకు డబ్బు మిగులుతుంది, ఎన్ని మంచి జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇటువంటి బజార్లో దొరికే ఇటువంటివన్నీ తింటే మనం రేపు కట్టలు సంపాదించి డబ్బులు హాస్పిటల్కి పెట్టాలా. డబ్బులు సంపాదించలేదనుకో మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక మనం ఇబ్బంది పడి దూరం అయిపోవాలి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలా లేదా? అందరూ లేచి ప్రమాణం చేద్దామా? ప్రతిజ్ఞ. చేతులు ఇలా పెట్టండి. శ్రీధనమల్లి గ్రామంలో సావిత్రిబాయి పూలే ట్యూషన్ సెంటర్లో చదువుకుంటున్న విద్యార్థులంగా మేము రేపటి నుంచి అనారోగ్య ఆహార పదార్థాలను తినమని, తాగమని, కూల్ డ్రింక్స్ లాంటివి, కురుకురే లాంటివి, ఇతర అనారోగ్య పదార్థాలను తీసుకోమని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే మా కుటుంబంలో మా అమ్మ నాన్నలని గౌరవిస్తూ వాళ్ళు చేసే పనుల్లో మేము సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీకు చాలా ప్రశ్నలు మీ మెదడులో వేశాడు. మీరు రాత్రి అంతా ఆలోచించాలా. రేపు సాయంకాలం వచ్చేటప్పటికి ఒక చిన్న పేపర్తో రాసుకొని వచ్చి మీ పేరు, మీరు ఏం ఆలోచించారో మీ మేడం దగ్గరండి. మీ మేడం వచ్చి నాగరాజు సార్కి చెప్తుంది. అది కరెక్టో కాదో కూడా మళ్ళా టీచర్కి చెప్తారు. టీచర్ వచ్చి మీకు చెప్తుంది. సరేనా? ఓకే. చివరగా మనం ఇంకా ముగించుకున్నాం. ముగించే ముందు కూల్ డ్రింక్స్ తాగదామా వద్దా? ఎంతమంది తాగుతారు చెప్పండి? అలవాటు ఉండేవాళ్ళు చెప్పండి. కూల్ డ్రింక్స్ ఎంతమంది తాగుతారు? 1, 2, 3. మిగతా వాళ్ళకి వద్దా? కూడా తాగుతారా? ఓకే. కురుకురేలు ఎంతమంది తింటారు? తినవా? ఎత్తివే పురుగులు ఉంటాయి. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇంకా ఇంకేం తింటారు? ఓకే, వెరీ గుడ్. సరే, ఇంట్లో మీ అమ్మ ఓకే ఇంట్లో మీ అమ్మ ఒక పక్క వంట చేస్తుంటుంది. మీ నాయన క్యారియర్ కట్టాలా, నిన్ను స్కూల్కి రెడీ చేయాలా, స్నానం చేయించాలా, తలదువ్వాలా, ఒక పక్క వంట వండాలా, ఇంకో పక్క బట్టలు ఉతకాలా, ఒక పక్క ఇల్లు ఊడ్చాలా, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. చేస్తున్నారా? మీ అమ్మ చేస్తుందా? మీరేం చేస్తున్నారు?
మీ అమ్మకు సహాయంగా మీరేం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. చదువు 24 గంటలు చదివేనా? మీ అమ్మకు కూడా ఇంట్లో సహాయం చేస్తేనే మీరు పూర్తిగా మీ చదువుకున్నట్టు. లేదనంటే మనం పొరవగానే చదువుకున్నట్టు. అలాగే మీ నాన్న ఉదయం వెళ్ళి కూలి పనిలో ఏదో ఒక ఉద్యోగం కోసం పోయేసి వస్తాడు. వస్తానే మంచినీళ్ళు నాయన అంటారు. మీ అమ్మకి చెప్తారు. మీరు తెచ్చిస్తారా? మీ అమ్మ తెచ్చిస్తుందా? వెరీ గుడ్. మీరు తెచ్చిస్తే మీ నాయన చాలా సంతోషపడతాడు. మీ అమ్మ తెచ్చిచ్చేదానికన్నా మీరు తెచ్చిచ్చినారనుకో చాలా బాగా సంతోషపడతాడు. నా బిడ్డ నాకు మంచినీళ్ళు ఇచ్చిందని చెప్పి 10 మందికి చెప్పుకుంటారు. కాబట్టి అటువంటి అలవాట్లన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం ఈ వయసు నుంచే నేర్చుకోవాలి. మనం ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. సరేనా నానా? లేదో ఇప్పుడు చివరిగా మనం ఒక పని చేద్దాం. అందరము కూల్ డ్రింక్స్ తాగుతున్నాము, అందరం కురుకురేలు తింటున్నాము, అందరము పానీపూరీలు తింటున్నాము. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిదా? మంచిదా? మరి అందరూ నోసా అంటున్నారో మరి తింటున్నారో మరి ఎట్లా? అది అనారోగ్యం కదా. కురుకురేలు లేదో కూల్ డ్రింక్స్ ఇటువంటివన్నీ అనారోగ్యం కదా. కూల్ డ్రింక్స్లో విష పదార్థాలు, మనం పైర్లకు కొట్టేటటువంటి పురుగు మందుల కూడా దానిలో కలిసి ఉంటాయి. తెలుసా? తెలిసి కూడా మనం తాగుతున్నాం. తాగుతానే సేపు వస్తుందా? ఏంటదే? అదే ఆ యొక్క గ్యాసే విషం రూపంలో అవన్నీ ఇదయ్యి బయట వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి సావిత్రిబాయి పూలే ట్యూషన్ సెంటర్ నుంచి మనం రేపటి నుంచి ఇవేమీ తాకూడదు, ఇటువంటి పదార్థాలు తినకూడదు. మన ఇంట్లో వేరుశనగ గింజలు ఉంటాయా? వేరుశనగ గింజలు మీకు ఏంచి అవసరమైతే ఉప్పు కారం వేసుకొని రోజు అది తిన్నారనుకో, లేదు స్కూల్కి వచ్చేటప్పుడు అది వేసి ఒక బాక్స్లో తీసుకొని ఉంచుకున్నారనుకో, అది పౌష్టికరమైన ఆహారం. అంత అన్ని శనగగింజలు, అంత బెల్లము తీసుకొని తిన్నారనుకో, మీకు శక్తి వస్తుంది, మీకు డబ్బు మిగులుతుంది, ఎన్ని మంచి జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇటువంటి బజార్లో దొరికే ఇటువంటివన్నీ తింటే మనం రేపు కట్టలు సంపాదించి డబ్బులు హాస్పిటల్కి పెట్టాల. డబ్బులు సంపాదించలేదనుకో మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక మనం ఇబ్బంది పడి దూరం అయిపోవాలి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండాలా లేదా? అందరూ లేచి ప్రమాణం చేద్దామా? లేండి. ప్రతిజ్ఞ. చేతులు ఇలా పెట్టండి. శ్రీరనమల్లి గ్రామంలో సావిత్రిబాయి పూలే ట్యూషన్ సెంటర్లో చదువుకుంటున్న విద్యార్థులంగా మేము రేపటి నుంచి అనారోగ్య ఆహార పదార్థాలను తినమని, తాగమని, కూల్ డ్రింక్స్ లాంటివి, కురుకురే లాంటివి, ఇతర అనారోగ్య పదార్థాలను తీసుకోమని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే మా కుటుంబంలో మా అమ్మ నాన్నలని గౌరవిస్తూ వాళ్ళు చేసే పనుల్లో మేము సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆలోచించి రేపు మీ మేడంకి సమాధానాలు చెప్పాలి.
అవుతారు? పేపర్ పైన రాసుకుని పేపర్ పైన రాసుకుని రావాలని కాదు చెప్తారు. మీరు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు? ఎంతమంది డాక్టర్లు అవుతారు? ఇంజనీర్లు ఎంతమంది అవుతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మరి డాక్టర్లు ఎంతమంది అవుతారు? సార్ చెప్పారు ఊరికేనే అయిపోతారా? సార్ మీరు డాక్టర్ మన డాక్టర్ మీరు పట్టి రవీంద్ర సార్ మీరు డాక్టర్ అయ్యారు. మాలాంటి పేదవర్గం నుండి పోయింది సార్ అవునా కదా? అవుతావా? వెరీ గుడ్. మరి ఊరికేనే అయిపోవాలి. పట్టుగా ఆత్మవిశ్వాసము దాని మీద ధ్యాస ఉంది. బాగా చదవండి. మీరు పెద్ద అయిన తర్వాత మీకు ట్యూషన్ సెంటర్ పెట్టి విశ్వమానవ సంక్షేమ సంఘం నుంచి సార్ వచ్చే డబ్బులు చూసారా? మీకోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే సార్ ఒకసారి క్లాస్ కొట్టింది. ఇంకా మీతో చాలా మాట్లాడి పంచుకోవాలని ఉంది. ఈ ఒక్కరోజే కాదు, మేము అప్పుడప్పుడు మన చంద్రశేఖర్ సార్తో వస్తాం. ఈ విషయాలు మళ్ళీ నేను వస్తాను. నాకు కూడా సమాధానం చెప్పాలి. మీరు మీ ప్రశ్నలు మీరు చేసేసా తర్వాత మీరు నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్. ఆలోచించి రేపు మీ మేడంకి మీరు సమాధానాలు చెప్పాలి. ఎంతమంది ఇంజనీర్లు అవుతారు? పేపర్ పైన రాసుకుని పేపర్ పైన రాసుకుని రావాలని కాదు చెప్తారు. మీరు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు? ఎంతమంది డాక్టర్లు అవుతారు? ఇంజనీర్లు ఎంతమంది అవుతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మరి డాక్టర్లు ఎంతమంది అవుతారు? సార్ చెప్పారు ఊరికేనే అయిపోతారా? సార్ మీరు డాక్టర్ మన డాక్టర్ మీరు పట్టి రవీంద్ర సార్ మీరు డాక్టర్ అయ్యారు. మాలాంటి పేదవర్గం నుండి పోయింది సార్ అవునా కదా? అవుతావా? వెరీ గుడ్. మరి ఊరికేనే అయిపోవాలి. పట్టుగా ఆత్మవిశ్వాసము దాని మీద ధ్యాస ఉంది. బాగా చదవండి. మీరు పెద్ద అయిన తర్వాత మీకు ట్యూషన్ సెంటర్ పెట్టి విశ్వమానవ సంక్షేమ సంఘం నుంచి సార్ వచ్చే డబ్బులు చూసారా? మీకోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే సార్ ఒకసారి క్లాస్ కొట్టింది. ఇంకా మీతో చాలా మాట్లాడి పంచుకోవాలని ఉంది. ఈ ఒక్కరోజే కాదు, మేము అప్పుడప్పుడు మన చంద్రశేఖర్ సార్తో వస్తాం. ఈ విషయాలు మళ్ళీ నేను వస్తాను. నాకు కూడా సమాధానం చెప్పాలి. మీరు మీ ప్రశ్నలు మీరు చేసేసా తర్వాత మీరు నాకు సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్. టీచరు ప్రసన్న తర్వాత పిల్లలు మీ అందరికీ నా ఆశిష్ట. నాకు తెలిసి మీకంటే కూడా నేను పెద్దోడే. నాకు 69 ఏళ్ళు. పిల్లలు, ఈ దేశము ప్రపంచంలోని అన్ని దేశాలకి మార్గదర్శకం కావాలి. అంటే మార్గదర్శకం అంటే మనల్ని చూసి వేరే దేశాలు నేర్చుకోవాలి. భారతదేశము చాలా గొప్ప దేశము. భారతదేశంలో మంచి విలువలు గల ప్రజలు ఉన్నారు. మంచి గుణాలు గల ప్రజలు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని ప్రపంచ దేశాలు కూడా గర్వపడేలాగా భారతదేశం కావాలి. ఉంది పాట, సారే జహాసే హిందూ సితారా హమారా హమారా. ఈ ప్రపంచంలో భారతదేశం కంటే అందమైన దేశం ఏది లేదట. ఇక్బాల్ గారు రాశారు. అంత మంచి దేశం ఇది. ఒకవైపు హిమాలయ పర్వతాలు, నదులు ఉన్నాయి, 3 వైపుల సముద్రం ఉంది, మైదానాలు ఉన్నాయి, ఎడారి ప్రాంతం ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, అటవీ సంపద ఉంది. ఈ దేశంలో లేని ఎటువంటి సంపదలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అంటే మన దేశము అంత గొప్ప దేశం, చాలా గొప్ప దేశం. అందుకనే మొఘలాయులు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, గ్రీకులు అందరూ కూడా మన దేశం కోసం వచ్చారు. మన దేశం మీకు దండెత్తి వచ్చారు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్లో, యూరోప్ ఖండంలో సుగంధ ద్రవ్యాలు పండించేవాళ్ళు కాదు. అంటే తెలుసా, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా మసాలాలు వేసాయి. బ్రిటిష్ వాళ్ళు
ఇక్కడికి వచ్చి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసి అటు వెళ్ళాడు. ఇక్కడ ఖనిజ సంపదలు ఎంతో, ఇనుము, అల్యూమినియము అటువంటి దేశం. ఒకప్పుడు నలంద విశ్వవిద్యాలయము అటువంటి చదువుల్లో కూడా చాలా గొప్పది. ఈ దేశంలో బుద్ధ భగవానుడు పుట్టిండు. బుద్ధుడు ఇక్కడ ఈ దేశంలో పుట్టిండే. నేపాల్లో పుట్టినా నేపాల్ అంతకుముందు భారతదేశంలో భాగం, అందుకని మనం చెప్పుకుంటాం. శాంతి దూతైనటువంటి గాంధీ మహాత్ముడు ఈ దేశంలో పుట్టాడు. ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో పుట్టారు. అందువల్లనే ఈ దేశం చాలా గొప్ప దేశం అని చెప్పారు. అయితే ఈ దేశంలో ఉన్న లోపాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆ లోపాలను సర్దిద్దుకుంటే మనం ప్రపంచానికి మనం మార్గదర్శకం, ప్రపంచం మన వెనక నడుస్తుంది. మనము ఉన్నతమైన పౌరులుగా ఎదిగినప్పుడు ఈ దేశం బాగున్నట్టు. పిల్లలు, ప్రజలు అందరూ మంచి గుణాలు ఉండాలి. మంచి గుణాలంటే సత్యమే చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. గాంధీ మహాత్ముడు జీవితాంతం సత్యాన్నే నమ్ముకున్నాడు, అబద్ధం చెప్పారు. అట్లాగే మనము దొంగతనము, మోసాలు ఇవి చేయకూడదు. ఎప్పుడైతే మనం చేస్తామో మనల్ని ఇతర దేశాల వాళ్ళు హీనంగా చూస్తారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని అపరిశుభ్రంగా ఉంటారు, శుభ్రంగా ఉండరు అని గేలి చేసేవాళ్ళు. వీళ్ళకి అబద్ధాలు ఎప్పుడు చెప్తుంటారు, వీళ్ళకి సంస్కారం లేదు అని అనేవాడు. అంటే మనం అవన్నీ పోగొట్టుకొని పరిశుభ్రత నేర్చుకోవాలా, తర్వాత పోతే సత్యం చెప్పడం నేర్చుకోవాలా, మోసాలు చేయకుండా ఉండాలి, దొంగతనాలు చేయకుండా ఉండాలి. మీకు తెలుసు, అబద్ధం చేయడం ఒక చిన్న కథ తెలుసుగా మీకు. ఒక పిల్లోడు అమ్మ నాయన అడవులో పోతూ ఉంటారు, తెలుసు కదా ఇది కదా. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాయన ఏడిపించాలనుకొని అమ్మ పులి పులి అన్నాడు. ఈ కథ ఎవరికి తెలుసురా? తెలియదు. అంటే ఎక్కడైనా పులి అని చెప్పి వాళ్ళ అమ్మ నాయన వెనక్కి తిరిగి చూస్తే ఊరికే సరదాగా నిన్ను ఆట పట్టించిన అన్నాడు వాడు ఆ బయటవాడు. మళ్ళా కొంత దూరం వెళ్ళారు. మళ్ళా కొంత దూరం వెళ్తే మళ్ళా రెండోసారి కూడా పిల్లవాడు అమ్మ పులి పులి అన్నాడు. ఏంది నాయన మళ్ళా పులి వచ్చిందని మళ్ళా తిరిగి చూస్తే నవ్వుతుంది అన్నాడు. మళ్ళా పొద్దున్న మళ్ళా అమ్మ పులి పులి అన్నాడు. వాళ్ళ అమ్మ నాయన ఏం చేశారు, వీడు మాటి మాటికి అబద్ధం చెప్తుంటే సరదాగా చెప్పుకుంటాడని వాళ్ళు ఇతను పట్టించుకోరు. అప్పుడు ఏమైంది, నిజంగానే పులి వచ్చింది, మనం చంపేసి. అమ్మ అప్పుడు అమ్మ నన్ను చూస్తే వీడు చచ్చిపోయినాడు. ఎందుకని జరిగింది ఇట్లా? ఎందుకని చెప్పండి. వాడు మొదటిసారి అబద్ధం చెప్పినందువల్ల, వాడు అమ్మా నాన్న నమ్మకపోవటం వల్ల మూడోసారి నిజంగా వచ్చినా కూడా వాళ్ళు నమ్మలేదు. అంటే అబద్ధము ఎంత డేంజరస్సో, అపాయకరమో మీరు ఆలోచించండి. ఎప్పుడూ కూడా మనం సత్యమే చెప్పాలి. కష్టమైనా కూడా సత్యమే చెప్తే అలాంటి వాడు సత్యవంతుడు, మంచి వ్యక్తి అని ఉంటారు. ఎప్పుడైతే మనం అబద్ధాలు చెప్తామో, దొంగతనాలు చేస్తామో, దోపిడీలు చేస్తామో, మోసాలు చేస్తామో, వాళ్ళు ఎవరే వీడు అబద్ధాలు చెప్పేవాడు రా, దొంగతనం చేసేవాడు అంటాం. మనం అటువంటి పేరు తెచ్చుకోకుండా మంచిది. తర్వాత పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు అమెరికా, బ్రిటను, జపాను, ఆస్ట్రేలియా ఎక్కడికి పోయినా కూడా చాలా పరిశుభ్రత ఉంటాయి. కానీ మన దేశంలో ఎక్కడ పట్టినా చెత్త ఉంటుంది, ఎక్కడ పట్టినా దుర్గంధం ఉంటుంది, ఎక్కడ పట్టినా పరిశుభ్రత లేక జనాలు చాలామంది బస్టాండ్లో కూడా చెత్త వేయటము, యూరిన్ పాస్ చేయటము, ఎటువంటి చండాలంగా చేస్తాం. ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంటుందో రోగాలు వస్తాయి. అక్కడ శుభ్రత ఉండదు, రోగాలు వస్తాయి. మనం అందువల్ల రోగాలు రాకుండా, ఇప్పుడు మీకు చాలామందికి తెలుసు, ఉమ్ము వస్తే చాలామంది తుప్పుకు మూస్తారు. అదేం అలవాటు అర్థం కాలేదు. అసలు నార్త్ ఇండియాలో అయితే ఆ పాన్పరాగా వేసుకుంటారు, ఇంకా గోడల నిండా ఎక్కడ పట్టినా అయితే ఇదేమి సంస్కృతి అర్థం కాదు. అటువంటి లక్షణాలు పోగొట్టి మనం ఎప్పుడైతే ఉమ్మిని వేస్తామో ఆ ఉమ్మి వలన ఈగలు, దోమలు ఆ ఉమ్మి మీద పడి
దాంట్లో క్షయ ఎటువంటి రోగాలు ఉన్నా కూడా ఎదుటి వాడికి స్ప్రెడ్ అవుతుంది. మనం ఎక్కడంటే అక్కడ ఉమ్మేయకూడదు, ఎక్కడంటే అంటే అక్కడ చెత్త వేయకూడదు, ఇవన్నీ ఉండాలి. అట్లాగే క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ మానవ జీవితానికి ప్రధానం. క్రమశిక్షణ అంటే మనము చేసేది ఏదైనా కూడా కమిటెడ్గా, శుభ్రంగా, అల్లరి చేయకుండా మనం చేయాలి, శ్రద్ధపడి చేయాలి. అట్లాగే సమయపాలన, టైంని మనము అది ఎప్పుడూ కూడా 6:00 కరెక్ట్గా 6:00 రావాలా, 10:00, 8:00 స్కూల్ అంటే 8:00 రావాలా, 6:00 ట్యూషన్ సెంటర్ అంటే 6:00 రావాలా, టైం కూడా ఈ మెయింటైన్ చేయాలి. అందుకనే ఆ దేశాలన్నీ కూడా చాలా పెద్ద ఎందుకైనాయంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి పాటించినటువంటి అయినాయి. తర్వాత మొక్కలు నాటాలి, మొక్కలు నాటితే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు, ప్రాణవాయువు ఉంటే మనం మంచి ఆరోగ్యవంతమైన వాళ్ళం అవుతాము. అందువల్ల మనం చెట్టు కూడా మొక్కలు నాటుతూ ఉండాలి. తర్వాత మనం తోటివాడి మానవత్వం ఉండాలా, తోటివాడికి సహాయం చేయాలా, కష్టాల్లో ఉన్నవాడికి హెల్ప్ చేయాలా, పెద్దలకి, తల్లిదండ్రులకి పెద్దల్ని గౌరవించాలా, ఇవన్నీ నేర్చుకోవాలా. పెద్దల్ని తోలనాడకూడదు, పెద్దల్ని గౌరవించాలా, కష్టపడి పనిచేయాలా, క్రమశిక్షణతో పనిచేయాలా, దీక్షతో పనిచేయాలా. ఇవన్నీ చేస్తే మంచి దేశభక్తుల యొక్క చరిత్ర చదవాలి. శాస్త్రవేత్తలు, ఎంతోమంది శాస్త్రవేత్తలు లైట్ కనుక్కున్నారు, ట్రైన్ కనుక్కున్నారు. తర్వాత పోతే ఎన్నో చాలా ఇనుము, స్టీల్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కనుక్కున్నారు. ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు. వాళ్ళ జీవిత చరిత్ర చదవాలి మీరు. టీచర్, దేశభక్తుల యొక్క, సమాజ సేవ చేసిన వాళ్ళ యొక్క, తర్వాత పోతే శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రని మీరు కూడా పెద్దవాళ్ళే కావాలి, మహానుభావుల చరిత్ర చదవాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు ఆ విధంగా చదువుకుంటారో మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దాడు. తర్వాత మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలా. నేను పెద్ద అయితే ఏం కావాలా, పోలీస్ ఆఫీసర్ని కావాలా, కలెక్టర్ని కావాలా, లేకపోతే లాయర్లు కావాలా, లేకపోతే ఇండస్ట్రీ ఫ్యాక్టరీ పెట్టాలా, బిజినెస్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. ఆ లక్ష్యం కోసం మీరు కష్టపడి చేయాలా, చదవాలి. అంటే ఒక వ్యక్తి అనుకుంటేనే అయిపోదు. ఇప్పుడు డాక్టర్ కావాలా, డాక్టర్ అయిపోతే డాక్టర్ కాదు. కలెక్టర్ కావాలంటే కలెక్టర్ అనుకుంటే కాదు. దానికి కృషి, పట్టుదల అవన్నీ ఉంటేనే మీరు అవుతారు. అట్లా మీరు చిన్నప్పటి నుంచే ఇప్పుడు ఏం కావాలో మీరు నిర్ణయించుకొని ఆ ఆశయము నెరవేర్చడానికి మీరు కష్టపడి అవి సాధించాలి. అప్పుడే మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. మీరు ఇద్దరు గొప్ప వ్యక్తులైతే దేశం కూడా గొప్పదైంది. మీకు తెలుసు గురజాడ అప్పారావు గారి పద్యము, దేశమంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. అంటే రాళ్ళు, రప్పలు, చెట్లు కాదు దేశం అంటే, ప్రజలే ప్రజలే దేశం. అందువల్ల మనం ఎప్పుడైతే బాగుంటామో ఈ ప్రజలు బాగుంటారో అప్పుడు బాగుంటారు. తర్వాత ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలబెట్టువోయ్. ఊరక మాటలు చెప్పొద్దు, గట్టిగా పని చేయాలంటాడు. అట్లా తిండి కలిగితే కండగలదై, కండగలవాడే మనుషులు. ఈసులోమని మనుషులు ఉంటే దేశమే కలిగి బాగుపండి. మనిషి బక్క చిక్కి ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో ఉంటే ఏముంటారు జనాలు? ఈసులోమని మనుషులు ఉంటే దేశమే గెలిపోతున్నాయి. తిండి కలిగితే కండగలదై, కండగలవాడే మనకు ఆరోగ్యమైన హెల్తీ ఫుడ్ తినాలా. ఈ జంక్ ఫుడ్ ఉంటుంది కదా, మన ఏమంటాయి సార్ జంక్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు, కుర్కురేలు అవన్నీ తింటే ఆరోగ్యం బాగుండదు. మంచి హెల్తీ ఫుడ్ తినాలా, అప్పుడు మీరు బాగుంటారు. బాగుండి ఆరోగ్యపరంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రజలంతా మీరు ఆరోగ్యంగా ఉంటారో ఈ దేశం కూడా ఆరోగ్యవంతమైన దేశం అవుతుంది. ఇవన్నీ కూడా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని మనము ఎటువంటి దురలవాటు లేకుండా బాగా ఎంతోమంది ఈ తాగుడికి, చెట్ల ప్యాక్కి, గంజాయికి, మత్తు పదార్థాలకి వీటికి ఎంతోమంది అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు కొత్తగా ఆన్లైన్ బెట్టింగ్ అని వచ్చింది తెలుసా మీకు? ఆన్లైన్లో ఆటలాడుకోవచ్చు. ఆన్లైన్లోనే ఆ చెట్ల ప్యాక్లు ఆడతారు. ఎంతమంది కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని తల్లిదండ్రులకి శాపమై కూర్చున్నారు. ఎంతోమంది చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అలవాటు కలవాడు. మీరు వీలున్నంత వరకు మొబైల్ ఫోన్లు
తగ్గించాలి. అర్థమైంది కదా? మొబైల్ ఫోన్ వీలంత వరకు తగ్గించాలా, అవసరానికే వాడుకోవాలా. ఈ మొబైల్ ఫోన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. చెడ్డవాడితో స్నేహం చేయకూడదు. వెరీ గుడ్. చెడ్డవాడితో స్నేహం చేయకూడదు, చెడ్డ అలవాట్లు మనం నేర్చుకోకూడదు. మంచి వాళ్ళు, బాగా చదువుకునే వాడితోటి, కష్టపడే వాళ్ళతోటి, మంచిగా ఉండేవాడితో స్నేహం చేయాలా. చెడ్డవాళ్ళు ఉంటే దూరంగా వెళ్ళిపోవాలి. తాగుపోతాడు, దొంగతనం చేసేవాడు, మోసం చేసేవాడు అంత స్నేహమే చేయకూడదు. వాడు పిలిచినా కూడా మనం చాలామంది సరదాకు రాగా తాగుదామంటారు. ఆ తాగుడు మొదట్లో సరదాకు మొదలుపెట్టి తర్వాత దానికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరందరూ చెడు అలవాట్లు పడకుండా బాగా జాగ్రత్తగా ఉండి బాగా చదువుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.